మనతో హిందూ ధర్మ ప్రచారకర్త శ్రీ రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. గురూజీ నమస్తే. అమ్మ హరే కృష్ణ. ఎలా ఉన్నారు? ముందుగా అలసిపోయి ఇది ఒకటే ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే విపరీతమైన ప్రయాణాలు. కానీ తప్పదు ఈ బంగ్లాదేశ్ విషయాల్లో, కానీ ఓపిక తెచ్చుకోవాల్సిందే ఇవాళ. తప్పదు కదమ్మా. ముఖ్యంగా మొదటగా నేను అడుగుదాము అనుకున్న విషయం కూడా అదే గురుగారు. బంగ్లాదేశ్ అసలు ఈ పరిస్థితి రావటానికి హిందువుల పైన ఇన్ని దాడులు చూస్తూ కూడా ఒక్కరు కూడా స్పందించకపోవడం అసలు ఎలా చూడాలంటారు? ఎలా చూసేదే ఉందమ్మా, మనకి ఇంగిత జ్ఞానం అని ఒకటి పెట్టాడు భగవంతుడు. అది ఇప్పుడు హిందువులు వాడాలి. మనం ఎవరినైతే హీరోస్ అనుకుంటున్నామో వాళ్ళు హీరోలు కాదు, జీరోలు అనే విషయం మనకి తెలియాలి. ఎవరిని మనం సెలబ్రిటీస్ అనుకుంటున్నామో వాళ్ళని మనమే చేసాము. రేపొద్దున్న ఆపద వస్తే వాళ్ళు ఎక్కడికైనా పారిపోతారు. అది మనం వాళ్ళని పోషించిన డబ్బుతోనే. కానీ మనం ఎక్కడికి వెళ్తాం? అలాగే మేము ఒక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఇప్పుడు మీరు దీన్ని వెయ్యాలి, నేను తర్వాత మీకు పంపిస్తాను. ఆ శ్రద్ధాంజలి ఏమిటంటే, మామూలుగా శ్రద్ధాంజలి అంటే మనం ఎవరికి అనుకుంటాము, ఎవరో అక్కడ బంగ్లాదేశ్లో చనిపోయిన వాళ్ళకి అని అనుకుంటాం, హిందువులకి. కానీ ఇప్పుడు మీరు ఇది చదువుతాను, ఈ శ్రద్ధాంజలి ఎవరికో మీకు అర్థమవుతుంది. ఇది అందరూ చెయ్యాలి, హిందువులు అందరూ చేయాలి. శ్రద్ధాంజలి ఇదే టైటిల్. ఏంటంటే, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఘోరమైన దారుణ మారణకాండకి స్పందించని సెక్యులర్ జాతికి, నీతి లేని సెలబ్రిటీస్కి, మానవత్వం లేని పార్టీలకు, స్పృహ మరియు బాధ్యత లేని ప్రధాన మీడియా సంస్థలకి నిజమైన హిందువుల శ్రద్ధాంజలి. మరియు నీ సాటి హిందువుని తెగనరుగుతున్నా కానీ, హిందూ అమ్మాయిలను నాశనం చేస్తున్నప్పటికీ కానీ, ఇంకా వాళ్ళ దగ్గరే కొని తింటూ వాళ్ళని బయ్యా అనుకుంటున్న పిచ్చి బొందుగాళ్ళకి మా శ్రద్ధాంజలి. ఈ శ్రద్ధాంజలి ర్యాలీ మేము రాజమండ్రిలో చేసాం, విజయవాడలో చేసాం, తిరుపతిలో చేసాం, మొన్న మరకాపురంలో చేసాం. కానీ హిందువులు ఎలా తయారయ్యారంటే, అకష్టం అంటారు కదా ఇంగ్లీష్లో, ఏం చేస్తాం అని అలా తయారైపోయారు. అంటే పుణ్యం అనే కాన్సెప్టు, కర్మ అనే కాన్సెప్టు మిస్లీడ్ అయిపోయి, పువ్వులు పెట్టాలి దేవుడికి మంచిదే, ఆ పువ్వుల మీద ఉమ్మేసి పెట్టే పువ్వులు మనం ఎందుకు పెట్టాలి? వీడియోలు చూస్తున్నాం, రేపు ఉదయం వైకుంఠ ఏకాదశి, రేపు ఉదయం వైకుంఠ ఏకాదశి అయితే ఇవాళ ఆ పూలన్నీ గొట్లగా పోసి దాని మీద కాళ్ళతో నడుస్తూ నోట్లో నీళ్ళు వేసుకుని ఊస్తూ రేపు పొద్దున్న నీకు అమ్మితే అవి వీడియోలు ఉన్నాయి, మన సొంతమేం కాదు కదా. నేనేం చెప్తున్నా అంటే, నువ్వు పూలు పెట్టకు. నేనేమంటా అంటే, వాళ్ళు మారాలని కోరుకోవద్దు, వాళ్ళు మారడం అనేది జరగదు. వాళ్ళు మారడం అనేది జరిగితే పాకిస్తాన్ పుట్టుండదుగా, ఆఫ్ఘనిస్తాన్ పుట్టుండదుగా, కాశ్మీర్ అయి ఉండదు కదా. ఓ గర్భిణి అయిన ఏడు కడుపులో బాంబులు పెట్టి ఉంటారు కదా. ఇంతమంది ఆడపిల్లలు బలైపోయి సూట్ కేసుల్లో ఫ్రిడ్జ్లో వచ్చి ఉంటారు కదా. ఇక్కడ మైండ్ సెట్ ఎవరిది మారాలి? హిందువులదే మారాలి. నువ్వు ఎక్కడ కొంటున్నావు, ఎక్కడ తింటున్నావు, ఎవరు నువ్వు భయ్యా అనుకుంటున్నావు. వాళ్ళకి వాళ్ళు భయ్యాలు కాని వాళ్ళు నీకు భయ్యాలు ఎలా అవుతారు? హార్ష్గా చెప్తే వినరు, నెమ్మదిగా చెప్తే వినరు. ఇప్పుడు మిమ్మల్ని ఒక పోస్ట్ పెట్టమని పెట్టారా? ఒకటైనా మన ఫేస్బుక్ది మీకు ఉదాహరణ కోసం. అది ఎందుకు అడిగానంటే, ఉదాహరణకి అంటే ఎలా ఉన్నది అని చెప్పడం కోసం మిమ్మల్ని అడిగాను. అదేంటంటే, మీరు ఈ ఇంటర్వ్యూ మనం చేస్తున్నాము సరే, మీ తర్వాత ఏదో ఒక దీన్ని ఓ షార్ట్ వీడియోను ఏదో పెడతారు, ఒక క్వశ్చను. ఈ వాట్సాప్ ఇదేమంటారు, ఫేస్బుక్లో ఎక్కువ రెస్పాన్స్ అవుతారు,
ఈ కామెంట్లోకి వెళ్తాం. ఉమ్, కామెంట్లోకి వెళ్తే నన్ను తిడతారు కదా, ఉమ్, ఈ తిట్టిన వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళి నమస్కారం పెడతాను, ఓకే. రెస్పాండ్ అవ్వరు. ఉమ్, నన్ను తిడతారు కదా, పోనీ వాళ్ళ తిట్లు వాళ్ళకి ఇచ్చినా కూడా ఉమ్, రెస్పాండ్ అవ్వరు. ఉమ్, ఇప్పుడు ఈయన పేరు చూడండి, గాయత్రి. ఏం పేరమ్మా? గాయత్రి. గాయత్రి నరేంద్ర. ఉమ్, ప్రొఫైల్ లాక్, ఉమ్, పిరికి మంద, పైన షిరిడి బాబా, గాయత్రి ఈ పేరు పెట్టుకుని, గాయత్రి నరేంద్ర అనే పేరు పెట్టుకుని, మళ్ళీ ఏంటి పోస్టు? షిరిడి సాయిబాబా ఫోటో, పేరు గాయత్రి నరేంద్ర. ఓ రాధా, నువ్వు క్రైస్తవులపై ఎంత రెచ్చగొట్టి మాట్లాడినా అని ఈ ఫోటో పెట్టారు. ఎవరు? చిన్నజయ స్వామి వారికి నేను ప్రణామం చేసింది. ఉమ్, గురువులు కనపడితే ప్రణామం చెయ్యాలి. వాట్స్ రాంగ్ అని? చెయ్యకపోతే రాంగ్. ఈ గొర్రెలకి మాతృదేవోభావం లేదుగా, పితృదేవోభావం లేదుగా, ఆచార్య దేవోభావం లేదుగా. ఇలా తెలిసింది ఓ ఎండిపోయిన శవాన్ని మొక్కడం. సో పోనీ ఆ గాయత్రి అనే పేర్లు ఏమన్నా బతకగలరా? ఇలా అడిగామనుకోండి, నెక్స్ట్ ఏమంటారు? పేరు ముఖ్యం కాదు అంటాడు. పేరు ముఖ్యం కాదు కదా, పోనీ నీ వైపే మాట్లాడదాం. ఓకే. పేరు ముఖ్యం కాదు, పోనీ మేము చెప్పేది కూడా అదే. యాక్చువల్గా పేరు ముఖ్యం కాదు కదా, కాబట్టి దేవుడిని నేను రామ అంటాను, తప్పే ఉంది. కృష్ణ అంటాను, పర్లేదు. దేవుడిని ఏ పేరుతో అయినా పిలుచుకోవచ్చు. ఓసారి చెప్పు, ఎనీ క్రిస్టియన్ ఆర్ ఎనీ ముస్లిం, ప్రపంచం ఎందుకు ప్రశాంతం అవదు? ఎంత నాశనం, ఇన్ని వందల కోట్ల మందిని చంపేయడం తెలుసా? గత 1400 ఏళ్లలో మిలియన్స్ మందిని చంపేశారు. దేనికి? దేవుణ్ణి మేం చెప్పిన అక్షరాలతోనే పిలవాలని. మిలియన్స్. ప్రపంచంలో కోట్ల మందిని హత్య చేశారు. కమ్యూనిజం హత్యలు వేరు, అవి కోట్లే. వాడి పేరు స్టాలిన్ 1.5 కోటి మందిని ఏమో చంపాడు. వీడి పేరు ఏమిటది? హిట్లర్ ఏమో 60 లక్షల మందిని ఏమో చంపాడు. దేవుడు లేడు అన్నోడితో కూడా మనం గొడవ పెట్టుకోకూడదు. ఎందుకని? అది వాడి స్వేచ్ఛ, అది అతని స్వేచ్ఛ. అది మిస్బిహేవ్ చేస్తే మాట్లాడండి. దేవుడు ఉన్నాడనేవాడితో గొడవ, దేవుడు లేడనేవాడితో గొడవ. దేవుడు ఉన్నాడనేవాడితో ఎందుకు గొడవపడాలి? వాడు నువ్వు సేమ్ కదా నమ్మకం. దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుడిని కనుక్కోవడం ఎలా? మొన్న ఏదో వీడియోలో జగ్గి వాస్తవ్ ఎవరో కల్కి డైరెక్టర్ ఉన్నాడుగా, మన ఏం పేరు అబ్బాయి? కల్కి డైరెక్టర్ అశ్విన్, నాగశ్విన్. ఆ అబ్బాయి అడిగాడు, గురుజీ మనకి 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్ళు, అవతారాలు ఏదో అడిగాడు. ఆయన భలే చెప్పారు ఒక్క ముక్కలో, దిస్ ఈజ్ నాట్ ల్యాండ్ ఆఫ్ రిలీజియన్, దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సీకర్స్. ఇప్పుడు క్రైస్తవ మతం ఎక్కడ పుట్టింది? ఓ ప్లేస్ చెప్తాం. ఇస్లాం ఎక్కడ పుట్టింది? ఓ ప్లేస్. కానీ భారతదేశం అలా మతం పుట్టిన దేశం కాదు. సీకర్స్ ల్యాండ్ అంటే ఏంటమ్మా? అంటే సత్యాన్ని అన్వేషించేవారి ల్యాండ్ ఇది. ఇందులో ఏదో పదార్థం పోసి నువ్వు అదే తాగాలి, దాన్ని ఏమంటారు? రెడిక్యులస్ అంటారు. నువ్వు నమ్మిందే నేను నమ్మాలి, నమ్మలేదు కాబట్టి మేము కొత్త కొత్త దేశాలు పుట్టించేస్తాం, లేకపోతే నిన్ను పుట్టికలు ఎక్కడో చేసేస్తాం. ఆ మతాలు భూమికి అవసరమా? ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆ అమ్మాయిని బట్టలు చింపేసి వీడియో తీస్తూ నాశనం చేస్తూ యాసిడ్ పోస్తూ మగోడే చేయడం తప్పు, ఆడోళ్ళు ఇంత క్రూరత్వం కారణం ఏంటి? తను వాళ్ళ మతం కాకపోవడం. ఏదో వీడియో చూశాను, చెరువు పచ్చగా, చెట్లు గడ్డి అన్నీ ఉన్నాయి. భగవంతుడు ఇంత అందమైన ప్రకృతిని దేనికి ఇచ్చాడు? ఆ పక్షులు కూడా వినపడుతూ ఉన్నాయి,
కోకోలు, ఈ ఎంత అందమైన ప్రకృతి దేనికి? చక్కగా లేచి స్నానం చేసి భగవంతుని ఆరాధన చేసుకో, నీ జీవితాన్ని సుఖంగా గడుపుని. కానీ ఆ చెరువు బంగ్లాదేశ్లో చెరువు, అందులో చెరువు ఒడ్డున బోళ్ళన్ని శవాలు, సూట్ కేసులతో పారిపోతున్న వాళ్ళని చంపేసి, చంపిన వాళ్ళు ఎవరో మనకు తెలుసు, చంపబడింది ఎవరో తెలుసు. ఇక్కడ సెలబ్రిటీస్ అనేవాళ్ళు కానీ, ఎవడికి పుట్టాడో తెలియని ఓ బాల్ డ్యాన్సర్ కొడుకు శివుడి ఫోటో చూపిస్తూ పార్లమెంట్లో హిందుత్వం అంటే హింస అన్నటువంటి, ఏ జాతికి చెందినోడు తెలియనోడు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? వాడు అంటే హిందువులు మనుషులు కదా వాడి దృష్టిలో? వాడు హిందువు కాదు మనకు తెలుసు, వాడు కులగణన చేయాలి అంటాడు, వాడు కులం ఏంటో చెప్పడు. నేను దత్తే గుర్తిగుండి అంటాడు వాడు. ఈ నాట్ బిలాంగ్స్ టు దత్త, ఈ బిలాంగ్స్ టు చెత్త. బాహుబలిని చంపింది ఎవరు? 2వ ఎపిసోడ్లో తెలిసిపోయింది. వీడెవడో ఇంతవరకు 75 ఏళ్ళు అనేది తెల్ల. వీడు ఇదో విషయం. కలకత్తా డాక్టర్ అమ్మాయి, ఏం పేరు? మొమిత అమ్మాయి. ఆ వీడియోలో అమ్మాయి గొంతు కొయ్యబడి చాలా బాధపడుతూ, అది అసలు ఇంకా అలా కళ్ళల్లో ఉంది. అంటే ఇప్పుడు ఒక గర్భిణి అయినటువంటి ఏనుగు కడుపులో బాంబు పెట్టిన, పండులో పెట్టి ఓ గర్భిణి, ఇవాళ పశ్చిమ బెంగాల్ పర్బని అనే జిల్లాలో గర్భిణి అయిన ఏనుగునికి నిప్పు పెట్టేసిన, ఆడపిల్లను అలా నాశనం చేసేసిన, బెంగాల్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, సూట్ కేసులో కావచ్చు, వాడి మతంతో సంబంధం లేకుండా, ఎవరితో సమ్మతి లేకుండా వాళ్ళందరినీ భూమి మీద లేకుండా చెయ్యాలి. దీంతో ఏకీభవించేటువంటి ఇతర మతస్థులు ఉంటే వారికి నా నమస్కారం. కానీ జోక్ ఏంటంటే, పాలస్తీనాలో ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ ర్యాలీలు చేసి ఖండించారు, పార్లమెంట్లో జై పాలస్తీనా, జై భీము, జై మీము అన్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ అన్యాయం మీద ఎవరన్నా నువ్వు భయ్యా అనుకుంటున్న వాళ్ళు మాట్లాడారా? ఒక్క భయ్యా. కాదు గురుగారు, ఈ దేశంలో ఉండాలంటే భయం వేస్తుంది అని కొంతమంది సెలబ్రిటీస్ ఇది రెండోది నేను చెప్తా. అయితే సాక్షాత్తు బంగ్లాదేశ్ పిఎంఏ నాకు ఇండియా అయితే సేఫ్ కంట్రీ అని చెప్పేసి వచ్చేసారు అని చెప్పేసి విన్నాను. నిజమే కదమ్మా, ఆలోచించు. వాళ్ళకి 56 దేశాలు ఉన్నాయి. ఆవిడ ఇంకెక్కడికైనా వెళ్ళుండొచ్చు, కానీ భారత్నే ఆశ్రయించింది ఆవిడ. దీన్ని బట్టి అర్థమవుతుందిగా, ఎవరైతే పీకే సినిమా తీసి 100 కోట్ల పైన తినేసి ఇలాంటి వచనాలు పీకాడు, ఇంకొకడు చివరికి మనం ఉప రాష్ట్రపతిని చేసినా కూడా ఇది ఇప్పుడు కాదు, ఇందిరా టైంలో మొన్న అమ్మేసుకోవడమే దేశ రహస్యం. ఇప్పుడు నేనేమంటా అంటే, ఇప్పుడు ఆవిడ పేరు బంగ్లా ప్రధాని చేశారు, ఆవిడ ఇండియాలో ఉన్నారు, ఏం పేరు ఆవిడ? బంగ్లాదేశ్ పిఎం ఆవిడ. ఇప్పుడు ఆవిడ కాదు, ఇప్పుడు మన దగ్గర ఆశ్రయం పొందిన ఆవిడ. ఖలీదానా ఆవిడ పేరు? ఖలీదా జియానా కదా? ప్రజెంట్ ఎవరో ఆయన యోనస్ ఎవరో ఉన్నారు తెలియదు. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఆవిడ, భారత్లో ఉన్న ఆవిడ ఇంటి మీద దాడి చేశారు. హసీనా, షేక్ హసీనా అమ్మా. ఓకే, ఈ షేక్ హసీనా ఈవిడ భారత్కి వచ్చేసింది, ఆశ్రయం పొందింది. ఆవిడ ఇంటి మీద దాడి చేశారు, ఎత్తుపోయారు అవి ఇవి. ఆశ్చర్యం ఏమిటంటే, ఎత్తుపోయిన వాళ్ళు ఇలిటరేట్స్ ఉంటే అది వేరే కథ. వాళ్ళు ఆవిడ యొక్క లో వస్త్రాలు కూడా ఇలాగా పట్టుకుని, 76 ఏళ్ళు ఆవిడకి.
ఆవిడ ఇంట్లో సూట్ కేసు ఏదో పట్టుకెళ్తుంది ఒక ఆవిడ. తీరా చూస్తే ఆవిడ బంగ్లాదేశ్లో సర్జన్. సో నేనేమంటానంటే, ఈ ప్రపంచంలో ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఏమిటంటే, అది ఈ భూమి హిందువులది కాదు, ఇది నా స్టేట్మెంట్. అలాగే ముస్లింది, క్రైస్తవులది కూడా కాదు. ఈ భూమి సకల ప్రాణులది. నువ్వు గెస్ట్గా వచ్చావు. ఈ స్టేట్మెంట్తో నేను ఏకీభవిస్తున్నా అనే ముస్లిమ్స్, క్రైస్తవులు ఉంటే నమస్కారం. కానీ వాళ్ళ పుస్తకాలు ఒప్పుకుంటే ఈ భూమి మీద అందరూ హిందువులే ఉండక్కర్లేదు, అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు. ఎవరి ఆరాధనా విధానం వారిది. నేను చెప్పగలను. నేను నమ్మిన రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా నీతిగా, చట్టబద్ధంగా, న్యాయంగా జీవిస్తే చాలు. ఈ మాట వాళ్ళు చెప్తారా? ఓ డిబేట్కి వచ్చాయి, ఎలా వచ్చేస్తాం? నువ్వు క్వాలిఫైడ్ అవ్వాలిగా. ఇప్పుడు నేను డిబేట్ ఎవరితో చేస్తా అన్నాను? ఇంకో మతస్థుడితో చేస్తా అన్నా. నువ్వు పేరు చివరి తోకలు వాడుకుంటావు. మాకే పుట్టి కదా. ఇప్పుడు నేను ఎవరితో డిబేట్ చేయాలి? క్రిస్టియన్తో చేయాలి, లేదా ముస్లింతో చేయాలి. నువ్వు 50-50 గడివి, నీ పేరు చివర తోక పెట్టుకుంటావు కదా. నీకు పేరే పెట్టలేని పనికిమాల మతంలో ఉంటూ నువ్వు ఇప్పుడు ఏదో ఉద్యోగం చేయాలనుకోండి, క్వాలిఫికేషన్ ఉందా వద్దా? ఎవరికైనా పెళ్లి చేయాలనుకోండి, ఆ పక్కన క్వాలిఫైడ్ అయితేనే కదా ఇస్తాను. 2 మతాల విషయాల్లో మాట్లాడుకో అంటే క్వాలిఫికేషన్ ఉండాలి. క్వాలిఫికేషన్ ఏంటి? నువ్వు అర్హుడు అయి ఉండాలి కదా. నేను చెప్పగలను కదా, నాకు రాధా మనోహర్ దాస్ అనే నాకు ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు. పబ్లిక్లో చెప్తున్నా. నా పూర్వీకులకు కానీ, నాకు కానీ, నా దేశానికి కానీ, ఎడారి మత గ్రంథాల్లో ఉన్న పేర్లకి, నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి ఏ సంబంధం లేదు. నేను చెప్తున్నా. నువ్వు చెప్పగలగాలి. అప్పుడు నువ్వేదో మాకు అర్థం. అలాగే నాతో డిబేట్ చేయాలి అంటే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి. నువ్వు వేరే కదా, అకార్డింగ్ యూ నువ్వు వేరే కదా. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ మొదలుపెట్టే ముందు 3 కాల్స్ చేశాడు. ఒక గుంటూరు గొర్రె రవి అని. అంటే టాపిక్ వచ్చింది కదా, అతను కూడా చేశాడు. 3 సార్లు చేశాడు. రవి గారు చెప్పు నాన్న. స్వామీజీ గారు నమస్కారం అండి. నమస్తే నాన్న, ఫోన్ చేసావు చెప్పు నాన్న. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను నాన్న. ఏమన్నా చెప్పాలా? ఏంటి నాన్న? ఎలాగున్నారు ఏంటని ఫోన్ చేశాను స్వామీజీ గారు. థ్యాంక్ యూ నాన్న. తిన్నారా? భోజనం అయిందా? నాన్న ఏ ఊళ్ళో ఉన్నారు? గుంటూరు స్వామీజీ. నాన్న నేను హైదరాబాద్ వచ్చాను. ఓకే, గుంటూరు వచ్చినప్పుడు కలవను స్వామి. తప్పనిసరిగా నాన్న, బంగారు తండ్రి. నాన్న ఏం చెప్పాలా? ఏం లేదు స్వామీజీ. నాన్న థ్యాంక్ యూ నాన్న. హరే కృష్ణ నాన్న. జై శ్రీరామ్. థ్యాంక్ యూ నాన్న. వదే కానీ ఇప్పుడు మాట్లాడడానికి మాత్రమే చేశాడు. ఒక్కోసారి వాదిచ్చేస్తుంటాడు. ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేస్తే మనం వేరంటే పోనీ అప్పుడు నేను కూర్చుంటాను. ఇప్పుడు నీ డిస్కషన్ దేనికోసం? మాదోటే కరెక్ట్ అన్నా వలన కదా నేను మాట్లాడాల్సి వచ్చేది. దేనికి? మాదొకటే కరెక్ట్ అని నువ్వు అంటున్నావు కాబట్టి. ఇప్పుడు మొన్న ఒకసారి ఎక్కడ వేరే ఇంటర్వ్యూలో మేము నమ్మే రాముని, కృష్ణుని, శివుని నువ్వు నమ్మపోయినా పర్లేదు, ఇలా నువ్వు చెప్పగలవా అన్న. అతను వెంటనే అక్కలు మా జీసస్ నమ్మక్కర్లేదని.
ఇప్పుడు నీ దగ్గర ఐటెం కొనక్కర్లేదు అన్నప్పుడు ఎంతకి ఇస్తామని అడగక్కర్లేదుగా, డిస్కషన్ లేదుగా. నాన్న ఉదయ్ చెప్పండి నాన్న. నాన్న మీరు నాన్న ఫోన్ చేశారు నాన్న నిన్న ఎప్పుడు. నాన్న బాగున్నాను నాన్న, చెప్పండి నాన్న. ఉదయ్ కిరణ్ మీరు 26 ప్రశ్నలు అని అంటున్నారు. అది పీడిఎఫ్ ఏమైనా ఉందా మీ నన్ను దగ్గర? పెడతాను నాన్న. మీ వాట్సాప్ ఇదేనా? ఇదేనండి. నాయన. ఇప్పుడు చేసిన నెంబరు. నన్ను పెడతాను నాన్న. నాన్న జై శ్రీరామ్, జై శ్రీరామ్. అదేం గుంటూరు గొర్రె, ఇది గోదావరి గొర్రె. ఇక్కడ ఏం తప్పలేదు. సరే మనం విషయంలోకి వెళ్తే, అయితే ఒక్కటి గురువు గారు, ముఖ్యంగా అన్నిటికన్నా కలిసివేస్తుంది, దేశం అంతా రగిలిపోతుంది. ఆ, కోల్కత్తాలో డ్యూటీలో ఉన్న డాక్టర్ని 36 గంటలు పనిచేసి విశ్రాంతి తీసుకుందాం అని వెళ్ళిన ఒక డాక్టర్ని ఆ అమ్మాయిని దారుణంగా హింసించి అత్యాచారం చేసి, కనీసం ఎవరు చేశారు, ఎంతమంది చేశారో కూడా బయటికి రానియకుండా ఇంకా కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్న వాళ్ళని ఏం చేయాలంటారు? వాళ్ళే అదే చెయ్యాలి, అంతే. అదే చెయ్యాలి. ఆడెవడో టికానా లేనివాడు ఒకడు ఉన్నాడు, టికాయిత్ అని. వాడు ఏదో మాట్లాడుతాడు, చూశాను వీడియో. తల్లిదండ్రులదే తప్పు అంటమ్మా. ఏం మాట్లాడాలి మనం? గొర్రెల్ని, మేకల్ని కాపలాకి పులిని పెట్టి సేఫ్టీ గురించి డిస్కస్ చేయొచ్చా? చేయొచ్చా? నువ్వు కాపలా పెట్టిందే ఒక పిశాచాన్ని కదా, ఒక ఆడ పిశాచి ఉంది అక్కడ. ఇంకో జోక్ ఏంటంటే హెల్త్ మినిస్టర్ తనే మళ్ళీ ర్యాలీ చేస్తుంది. ఎవరి మీద ర్యాలీ చేస్తుంది? న్యాయం చేయాలని ర్యాలీ చేస్తుంది. అది ఎవరు చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి స్టూడియో మీదమ్మా, మీ స్టూడియోలో కెమెరానో లైట్నో ఎవరన్నా బదులు కొట్టేస్తే అతను మీకు దొరికిన తర్వాత ఇంక న్యాయం చేసేది మీ చేతిలోనే ఉందిగా. యు ఆర్ సీఎం ఆఫ్ ద స్టేట్. 15 మందా 11 మందా? 10 మంది పైన. ఇప్పుడు వాళ్ళందరూ ఊరి తీయచ్చు కదా. ఎవరు ఊరి తీయాలి? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చుగా. స్త్రీ కాదు, శూర్పణఖ స్త్రీయే అని మనం భావించవచ్చు. ఆ లక్షణాలు ఉంటే సేమ్ ఇక్కడ కూడా అప్లికబుల్. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆ హిందూ అమ్మాయిని నాశనం చేస్తుంటే అమ్మాయి వస్త్రాలు చింపింది మరో పిశాచి. ఇక్కడ ఈ అమ్మాయిని నాశనం చేసిన తర్వాత చంపేస్తే ఆ రాక్షసులను కాపాడుతుంది మరో పిశాచి. దయచేసి ఎవరైనా తిట్టదలిస్తే మీ నెంబర్ పెట్టండి. నాది తప్పు ఉంటే ఇలా మళ్ళీ క్షమాపణ చెప్తా. కేవలం ఉమ్ము వేసినట్టుగా కామెంట్ వేయడం హీనం. ఓకే, నేను ఆ టికాయిత్ ఎవడకు పెట్టాను, వీడు ఇలా కామెంట్లు ఎందుకు చేస్తున్నా అంటే వీళ్ళ ఇంట్లో జరగలేదు కాబట్టి అని. నొప్పి ఎప్పుడు తెలుస్తుంది? మన వాళ్ళకు ఎవరికైనా. కాబట్టి కూడా రాకూడదు అని మనం అనుకుంటాం, కానీ వాడికి బాధ తెలియట్లేదే. వాళ్ళకి అసలు అయ్యో ఈ వచ్చే తరాన్ని ఎలా రక్షించాలి. మనమేమో ఎన్ని రోడ్లు పెరుగుతున్నాయి, రైళ్లు పెరుగుతున్నాయి, వందే భారత్ పెరుగుతుంది, విమానాశ్రయాలు పెరుగుతున్నాయి, ఐఐటీలు పెరుగుతున్నాయి, ఏవో లెక్కలేస్తున్నాం. కానీ రైలు పట్టాల మీద కంకర్రాలు పెట్టి నాశనం చేసేటువంటి వాళ్ళు పెరుగుతున్నారు. మొన్న ఎక్కడో నిజామాబాద్ జిల్లాలో పూలు ఈ భూమి మీద ఆరాధనకు వాడేవాళ్ళు ఎవరమ్మా? హిందువులు ఒక్కలే కదా. పూలు హిందువులు అమ్మకూడదంటమ్మా ఏదో ఊళ్ళో. అసలు పూలకే సంబంధం లేని ఎడారి మతస్థులు అమ్ముతారంట పూలు. ఇప్పుడు చెప్పు, ఈ భూమి మీద మారవలసిన జాతి ఎవరిది? బొద్దుగాలదేనా? దోషం ఎవరిది? ఇంకా బయ్యా అనుకుంటున్న కుయ్యగాలదేనా? అందుకే నేను అసలు
చాలామందికి తెలియక నేనేదో ఇస్లాంకి క్రైస్తవానికి వ్యతిరేకం అనుకుంటారు. కాదు కాదు, వాళ్ళ బుక్లో ఉంది, వాళ్ళు ఫాలో అవుతున్నారు. నువ్వు రాసుకెళ్ళివి కాకపోతే అన్నీ ఒకటి అంటావు, నువ్వు ఏది చదవకుండా. దాన్ని వ్యతిరేకిస్తా, అబద్ధం చెప్పకండి. నాతో డిబేట్ చేయాలనే వాళ్ళు కూడా అదే చెప్తాను. బైబిల్లో కొన్ని వాక్యాలు ఉన్నాయి, పరిశుద్ధమైంది కాబట్టి, బైబిల్ మొత్తం పరిశుద్ధం కాబట్టి, మీరు మొత్తం పరిశుద్ధం అనుకున్నప్పుడు ఆడవాళ్ళు కూడా చదివేది అన్నప్పుడు ఆడవాళ్ళు మేము ఇచ్చిన పాయింట్స్ బైబిల్లోంచి చదివి ఒక వీడియో పెట్టండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు మేము డిబేట్ చేయకపోతే అడగండి. మీరు క్రైస్తవులే అని నిరూపించుకోండి. ఇప్పుడు నేను సీఎం అంటే నవ్వుతారు. నువ్వు కాదుగా. నువ్వు క్రిస్టియన్ అంటే కూడా అంతే. నువ్వు కాదుగా. పేరు వలన కాదు, సర్టిఫికెట్ వలన కాదు, రాజ్యాంగబద్ధంగా అనైతికం, పేరు ప్రకారం అనైతికం. యువర్ చీటర్. అది సీఫర్ చీటర్, నాట్ సీఫర్ క్రిస్టియన్. తప్పు కదా. మోసం చేస్తున్నాం రాజ్యాంగాన్ని. ఇప్పుడు నేను రాజ్యాంగబద్ధ హిందువుని, నా ఆచరణాత్మక హిందువుని. అతను అది కాదుగా. అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఎవరైతే సర్టిఫికేట్లో హిందువుగా ఉండి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో బయట ఇంకో మతాన్ని, వాళ్ళు ఒప్పుకుంటున్నట్టు. ఏంటి? వాళ్ళు నమ్మిన దైవం అన్ఫిట్ గాడు, వాళ్ళకి కూడు కూడా పెట్టలేడు. ధైర్యంగా వాళ్ళు ఎవరో వాళ్ళని చెప్పుకోలేదు. ఇప్పుడు మీకు కాదు గురుగారు, అసలు మీకు ఎందుకు బైబిల్ అంటే అంత కోపం? ఎందుకు ఎక్కువగా మీరు ద్వేషించడానికి కారణం? ద్వేషం కాదమ్మా, బాధ. ఇప్పుడు నేను రాత్రులు తిన్నాం, మీకు తెలుసు. ఇప్పుడు మీరేవో పకోడీలు, చెకోడీలు, ఆయిల్ ఐటమ్స్ తీసుకొచ్చేసి, పండు కూడా కాదు, తినాలి నేను చేశాను అంటే దుర్మార్గం కదమ్మా. నేను ఎందుకు తినాలి? నా నియమం నాకు ఉంటుంది, పొద్దున్న లేవాలి. ఇప్పుడు ఆయిల్ ఐటమ్ ఎందుకు తినాలి రాత్రిపూట? నా బాడీ స్పాయిల్ అవుతుంది కదా. నో, నేను చేశాను తినా, అది ఎంత రెడిక్లెస్. అలా అలా ఓ వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛను హరిస్తా ఎడారి మతాలు. ఇప్పుడు నేను ఏ హీరోని అభిమానించాలో అది నా వ్యక్తిగతం కదా. నేను ఏ హీరోని అభిమానించాలి. అలా దైవారాధన వ్యక్తిగతమైన విషయం. నువ్వేదో పుస్తకం రాసేసి ఎవడో 44 మంది తాగుబోతులు దాన్ని నమ్మాల్సిందే. మీకు వాయిస్ మెసేజ్ పెట్టాను. ఇప్పుడు గోదావరి జిల్లాలో అంటే ఏం గుర్తొస్తాయి? మర్యాద, ప్రేమ. యాండి తిన్నారా? హాయ్, కాఫీలు తాగారా? టిఫిన్లు చేశారా? అలాంటి గోదావరిలో పుట్టిన ఆవిడ ఉందా? అది ప్లే చేస్తాను. ఇందులో ఉందనుకుంటున్నా, ఇందులో ఉందిలే. మస్కట్ ఆవిడ ఎంత అందంగా మాట్లాడింది. ఏంటి అసలు అలా ఆవిడని ఎవరు దిగజార్చారు? ఇప్పుడు ఆవిడెవరు? నాకు పరిచయం లేదుగా. ఒక పరిచయం లేని ఆవిడ నన్ను అలా మాట్లాడగలిగి నన్ను తిట్టగలిగిందంటే, అసలు అంత పగబట్టగలిగిందంటే అది వాళ్ళు ఏం చెప్పుకుని ప్రేమ మతం. అది ప్రేమ మతం. ఒక లేడీ అంత దిగజారడానికి కారణం ఎవరు? వాయిస్ మెసేజ్ పెట్టింది. ఓకే, అంత దిగజారడానికి కారణం ఎవరు? నా వాట్సాప్ ఓపెన్ చేసి పర్లేదు ఉంది. అంటే ఒక స్త్రీ గోదావరి జిల్లాలో పుట్టిన స్త్రీ ఎంత దిగజారిపోవడానికి ఎవరు కారణం? ఆవిడెవరో నాకు పరిచయం లేదు. ఆవిడ అన్నా కూడా నేను అమ్మానే అన్నాను. ఆ దిగజార్చింది ఎవరు? ఆ పనికిమాల పుస్తకమేగా, అవునా? సో కాబట్టి వ్యక్తుల్ని కలిపేది కావాలమ్మా. అది ఏ పుస్తకమైనా పర్వాలేదు. పోనీ అకార్డింగ్ టు దెమ్, వాళ్ళ ప్రకారంగా. నిన్ను వాళ్ళే నీ పొరుగు అని ప్రేమించు, పచ్చాబద్ధం. మొన్న ఎవరినో బాబు మీ అమ్మా నాన్న పేరు అడిగాను, ఎన్ని తిట్లు తిట్టాడు. మీరు వినలేరు.
మీ యూట్యూబ్లో ఒక వీడియో కూడా పెట్టారు కదా గురుగారు, పబ్లిక్గా మీ నాన్నగారి పేరు చెప్పు అని చెప్పేసి అడుగుతున్నారు మీరు. అతను చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. జస్ట్ ఒక చిన్న నచ్చిన 38 సెకండ్ చిన్న వీడియో. అతను చెప్పకుండా తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మీ బాబు పేరు ఉందా అన్నాడు. ఉంది. చెప్పారు కదా మీరు. అంటే అసలు నేను ఏమిటంటే అంత దిగజారి ఎందుకు జీవించాలి? ఉన్నతికి వెళ్ళండి, మేము కూడా మొక్కుతాం. ఇంకో జోక్ ఏమిటంటే వాడు ఎవరైనా మతం మారితే ఇక్కడ ఉండే అందరినీ ద్వేషిస్తాడు. ఎందుకు అలా ద్వేషిస్తాడు? వాళ్ళ బుక్లో అలా రాయబడి ఉంది. నీవు నీ తల్లిని కానీ తండ్రిని కానీ, నీ కన్న కుమారుడే కానీ కన్న కూతురే కానీ, నీ కౌగిట భార్యే కానీ, ఎవరైనా నీ స్నేహితుడైనా తోడబుట్టినవాడైనా వారందరినీ ప్రాణంతో సహా ద్వేషించని ఎడల నీవు నాకు దగ్గరవాడవు కావు. అసలు ద్వేషం అనే పదం రావచ్చమ్మా గాడ్ అనేవాడి నోట్లోంచి? ఎంత సాడ్ అమ్మా. సో కాబట్టి కలపాలమ్మా, కలపాలి. అది ఏ పుస్తకమైనా పర్వాలేదు. సంగచ్చధ్వం సంవదధ్వం అంటుంది వేదం. కలిసి చర్చిద్దాం, కలిసి నడుద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఎందుకు మనం వ్యతిరేకిస్తున్నాం? మనం ద్వేషించట్లేదు, వ్యతిరేకిస్తున్నాం. నాకు ఇక్కడ వేడివేడిగా ఫుడ్ ఉన్నప్పుడు నువ్వు నిన్న పొద్దున్న తెచ్చి తినాల్సిందే అంటే అది ఎంత దుర్మార్గం. అలాగా ఇక్కడ త్యాగంతో జీవించిన మహనీయులు పుట్టిన నేలలో పుట్టి అసలు ఎవడు పుట్టాడో తెల్లనోడిని మేము ఎందుకు ఆరాధించాలి? ప్రపంచ నాశనానికి పుట్టిన మతాలను మేము ఎందుకు స్వీకరించాలి? గుడ్డుంటే ఓకే, అంటే గాడిద గుడి తప్ప వెరుగుడ్డు ఎక్కడుంది? డొక్కా సీతమ్మ గారు ఎవరికైనా అన్యాయం చేశారా? శ్రీభాష అపలాచార్యుల వారు ఎవరికైనా అన్యాయం చేశారా? విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు, ఇంకా ఇలా చాలా పేర్లు. వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతాయని చెప్తాయి పనికి మన ఎడారి పుస్తకాలు. అందుకు వ్యతిరేకిస్తా. నువ్వెవడంటున్నా? నువ్వెవడు? నేను నమ్మకపోతే నరకానికి వెళ్తామని చెప్పడానికి వాట్ రైట్ యు హ్యావ్? ఆ పుస్తకంలో ఉంది, చెప్పేస్తాడు. అంటే ఇంగిత జ్ఞానం లేని వాళ్ళకే ఇసుక మతాలు. అయితే గురుగారు, నేను ఈ మధ్య రీసెంట్గా చూస్తున్నా, హేమలత అని ఒక ఆవిడ దాదాపు ఒక నెల నుంచి అనుకుంటా, ఇంతకు ముందు కూడా ఏవో కొన్ని వీడియోలు చేసినాయి. వాటికి వేటికి కూడా ఒక 10-20 వ్యూస్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే రాధా మనోహర్ దాస్ అని పేరు పెట్టుకొని అందులో కూడా వాడుతూ మీతో చేసిన యాంకర్లను కూడా వాడేస్తూ వీడియోలు విపరీతంగా పెడుతూ పబ్లిక్గానే ఇతని పైన కేసులు పెట్టండి, ఇంటర్వ్యూలు చేస్తున్న ఛానల్ పైన కూడా కేసులు పెట్టండి. ఎప్పుడైనా మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మంచి పరిశ్రమ ఆవిడెవరో తిరుపతిలో ఉంటుంది. అంతకుముందు కూడా ఎప్పుడో మాట్లాడేది మీతో, ఇప్పుడు కొన్నాళ్ళ క్రితం. పెద్దోళ్ళు కదమ్మా, వయసు పెరిగే కొద్దీ సహజంగా చేదస్తం అది పెరుగుతుంది. మామూలుగానే గొర్రె అంటే మామూలుగానే బుర్ర ఉండదు. ఇంకా ఆ మతంలో ఉన్నప్పుడు ఇంకా బుర్ర గురించి మనం ఆలోచించడానికి ఏముంటుంది. సో ఇప్పుడు మీరు గమనించండి, ఆవిడ మామూలుగా భౌతికంగా వెల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు మనం విన్నామే వాయిస్ లో ప్రొఫైల్. చదువుకోని గొర్రె లో ప్రొఫైల్, చదువుకున్న గొర్రె లో ప్రొఫైల్. ఇక్కడ మీరు హట్ కాకుండా విషయం గొర్రె అనే పదం. గొర్రె అనే పదం బూతు కాదు, గుర్తుపెట్టుకోండి. అది సింబాలిక్గా వాళ్ళ దాంట్లో వాళ్ళు వాడుకునే పదం. గొర్రె ఇట్ నాట్ తిట్టు. కాకపోతే ఎవరన్నా అడుగుతుంది వాళ్ళు తిట్టు అనుకునే వాళ్ళ కోసం నేను చెప్తున్నా. గొర్రె పదం ఇట్ నాట్ తిట్టు. మిమ్మల్ని యాంకర్ అన్నామమ్మా, నీ పేరు మర్చిపోయాను. ఇట్స్ నాట్ తిట్టు. సో కాబట్టి ఆ లో ప్రొఫైల్, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుము, ఒక చెంపపై కొడితే ఇంకో చెంప చూపించుము, నీ శత్రువునైనా నువ్వు మన్నించుము, అంత ప్రేమ ఉండబట్టి హేమలత గారు, మా అమ్మగారు నా మీద కేసులు పెట్టమని పీసు మతంలోంచి పీస్గా చెప్తున్నారు అన్నమాట. నా మీద ప్రేమ కాబట్టి. వీళ్ళు
ఆ డైలాగ్స్ చెప్పడానికి మాత్రమే ఉన్నారు. ఉమ్, ఇప్పుడు వాళ్ళకి ప్రేమ ఉంటే నన్ను ప్రేమతో మార్చము, నన్ను తిట్టకుండా. నేను ఎవరినైనా వ్యక్తిగతంగా తిట్టుంటే పబ్లిక్లో క్షమాపణ చెప్తా. వాళ్ళ మస్తకాలని అంత పాడు చేసిన పుస్తకం పనికి మాలింది అంటాను తప్ప వాళ్ళు నన్ను ఎందుకని, వాళ్ళంతా నా చుట్టాలే కదమ్మా. హేమలత అమ్మవారి పేరు, మనవాళ్ళే కదా. ఉమ్, నన్ను ఇప్పుడు అతను ఎవరో సురేషు నన్ను ఏదో తిట్టాడు, ఇప్పుడు అతను సమాధానం చెప్పకుండా వెళ్ళాడే అతను, వీళ్ళందరూ ఎవరు అంతా మన హిందువులే, మన బంధువులే. వాళ్ళు రోగగ్రస్త స్థితిలో ఉన్నారు. వాళ్ళ పట్ల నాకు కోపం లేదమ్మా. అయ్యో బాధ, అయ్యో ఋషులు పుట్టిన నేలే, మహనీయులు త్యాగులు పుట్టిన నేలే. మీరు కావాలితే అల్లూరి సీతారామరాజు ఆ రోజర్ఫర్డ్తో ఏమంటాడు, ఉమ్, శాశ్వతంగా నీ బ్రిటిషు సామ్రాజ్యాన్ని ఇక్కడ స్థాపిద్దామని కళ్ళగంటున్నావా? అవుద్దా? ఇది ఋషుల భూమి, ఇది పుణ్యభూమి. మళ్ళీ ఒక్క సీతారామరాజు కాదు, వేల లక్షల సీతారామరాజులు వస్తారు. నీ రవి అస్తమించని నీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోకటి వేలతో పికిలిస్తాను, మళ్ళీ పుడతాను అంటాడు. ఈ మళ్ళీ పుట్టడం అనే కాన్సెప్ట్ ఎవరికి ఉంది? హిందువులకే, పునర్జన్మ. సో నేను ఏం చెప్తాం, ఉమ్, ఇప్పుడు నన్ను వాళ్ళ ప్రకారంగా మాట్లాడదామా, వాళ్ళ ప్రకారంగా ద్వేషించిన వాడిని కూడా ద్వేషించకూడదు, కొట్టిన వాడికి ఇంకో చెంప చూపించాలి. మరి ఆ కాన్సెప్ట్ ఉంటే కేసులు అలాంటి పదాలు రావుగా, తిట్టడం అనే పదం రాదుగా, ఇలాగా పీక్కో చెత్తం చాకుతే ఇలాంటి పదాలు రావుగా. అసలు అంటే నిజంగానే కేసు అనేది ఫైల్ అయిందా గురుగారు? నిజంగానే కేసు కూడా పెట్టడం జరిగిందా మీకు? పెట్టారు, అదేదో చట్టం పరిధిలో ఉంది కాబట్టి ఓకే. అది పెద్ద విషయం కాదు. ఉమ్, అవి నిలబడేవి కాదు. ఇప్పుడు ఆ మాటకు వస్తే వాళ్ళు క్రైస్తవులు అవ్వాలి అసలు నా మీద కేసు పెట్టాలంటే. వాళ్ళ ఇంటి పేరులోనేమో రాముడు కృష్ణుడు ఉంటే వాళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారు? ఉమ్, సో ఇక్కడ ఎవరూ లేరమ్మా, ఇక్కడ అంతా 50-50గా తప్ప నో వన్ ఈజ్ క్రిస్టియన్. అయితే బాధపడాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఇక్కడ వాడుకుంటూ ఇక్కడ వాళ్ళని ద్వేషిస్తారు. ఆవిడ బైబిల్లో ఈ వాక్యాలు పురుషులు కూడా చదవలేరని నేను అన్నాను. నువ్వు మీ అమ్మతో మీ చెల్లితో కూర్చుని చదువుతావా అంది. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? ఇళ్ళ దగ్గరికి వచ్చి మంచి పెడుతున్నారు కాబట్టి, అవునా? రోడ్ల మీద అడుక్కుంటున్నారు కాబట్టి. మేమెవరం ఇది చదవాల్సిందే భాగవతం లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం అని మేము ఎవరిని చెప్పట్లేదే. ఒకవేళ ఎక్కడైనా బస్ స్టాప్లోనో ట్రాఫిక్ దగ్గర ఎవరైనా అమ్ముతారు, కొనుక్కుంటే కొనుక్కోలేకపోతే లేదు.